శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రానున్న శ్యామలా నవరాత్రుల్లో శ్యామలాదేవికి ఆకుపచ్చ అంటే చాలా ప్రీతికరం అండి. అమ్మవారు ఆకుపచ్చ లేదా నీలపు రంగులో ఉంటారు. ఈరోజు వీడియోలో మనం ఆకుపచ్చ ఒత్తులు, ఆకుపచ్చ అక్షంతలు, ఆకుపచ్చ పువ్వులు ఆ శ్యామలాదేవి పూజకి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కప్లో ఒక చిటికెడు కుబేర కుంకుమ, అది ఆకుపచ్చ రంగులో ఉంటుందండి. దాంట్లో కాచిన నెయ్యి వేసుకుని ఒత్తులు ఇలా వేసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు వేరే కప్పులో కొంచెం కుంకుమ తీసుకుని ఇందులో కూడా కాచిన నెయ్యి వేసుకోండి. వేసుకుని చక్కగా ఇందులో కూడా ఒత్తులు నానబెట్టుకోండి. ఇలా ఒక్కరోజు నానబెట్టుకుంటే ఆ ఒత్తులన్నీ కూడా ఈ నెయ్యిని బాగా పీల్చుకుని మనం అమ్మవారికి దీపము వెలిగించేటప్పుడు చాలా చక్కగా దివ్యంగా వెలుగుతాయండి. అంటే అమ్మవారికి ఆకుపచ్చ ప్రీతికరం కాబట్టి మనం పూజలో అన్ని ఆకుపచ్చ సంబంధించిన వస్తువులతోనే పూజ చేసుకుని అమ్మని ప్రసన్నం చేసుకుందాము. ఆకుపచ్చ ఒత్తులు మొదటిదండి. తర్వాత ఆకుపచ్చ అక్షంతలు ఎలా చేయాలో తెలుసుకుందాం. అమ్మవారికి ఎర్ర కుంకుమ అక్షంతలు, అలాగే ఆకుపచ్చ కుబేర కుంకుమ అని అమ్ముతారండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. కొంచెం బియ్యంలో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. దాంతో ఎర్ర కుంకుమ, ఆకుపచ్చ కుంకుమ వేసుకుని చక్కగా కలిపేసుకోండి. నీళ్ల బదులు నెయ్యితోని అక్షంతలు చేసుకుంటే ఈ అక్షంతలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి. నవరాత్రుల్లో అమ్మకి ఎంతో ప్రీతికరమైన ఆకుపచ్చ అక్షంతలు తయారైపోయాయండి. ఇప్పుడు మనం ఆకుపచ్చ పువ్వులు ఎలా చేసుకోవాలో చూద్దాము. కొంచెం వాటర్ తీసుకోండి. దీంట్లో ఒక 2-3 స్పూన్లు ఆకుపచ్చ కుబేర కుంకుమ వేసుకుని చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మన ఇంట్లో తెలుపు చామంతి కానీ పసుపు చామంతి ఉంటాయి కదండి, లైట్ కలర్లో ఉన్న పువ్వులే తీసుకోండి. ఆ పువ్వులు చూడండి, ఇక్కడ నేను పసుపు చామంతి తీసుకున్నాను. చక్కగా ఈ పువ్వులన్నీ కూడా ఇప్పుడు మనం చేసుకున్న మిశ్రమంలోని చక్కగా ముంచేసి ఒక 10 నిమిషాల పాటు ఉండివ్వండి. అయిన తర్వాత ఒక పళ్ళెం తీసుకోండి. ఆ పళ్ళంలో ఒక అరగంట సేపు ఎండనివ్వండి. ఎండిన తర్వాత చక్కగా ఆకుపచ్చ పువ్వులండి. శ్యామలాదేవికి ఆకుపచ్చ అంటే ఎంతో ఇష్టం. మనకి సహజంగా ఈ ఆకుపచ్చ పువ్వులు బయట దొరకవు. ఇలా మనకి 108 పువ్వులతో అష్టోత్తరం అమ్మకి సమర్పించు. లేదు అంటే 11 పువ్వులు చేసుకుని చక్కగా అమ్మకి ఆకుపచ్చ పువ్వులతో కూడా మనం పూజ చేసుకున్నట్టండి. మనసుంటే మార్గం ఉంటుందండి. భక్తి ఉంటే ఏదైనా సాధ్యమే. మన అందరం తప్పకుండా అమ్మవారికి ఈ ఆకుపచ్చ వస్తువులతో పూజలు జరుపుకుందాం.